టీవీ తెలుగు న్యూస్ రేణు భువన డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం చల్లంగిపేట గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలపై వస్తున్న అపోహలను నివారించేందుకు టీడీపీ ఎస్సీ బీసీ సెల్ నాయకులు సమావేశం నిర్వహించారు. గురుకుల పాఠశాల యథావిధిగా కొనసాగుతుందని, విద్యార్థులు తల్లిదండ్రులు అపోహలకు లోను కావద్దని వారు తెలిపారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడ చొల్లంగిలో జరుగుతున్న గురుకుల పాఠశాల ఉండలేదని కొంతమంది ప్రచారం చేస్తున్నారండి. అవి ఏమీ కాదండి. ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు ఈ రోజున పిల్లలు ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, ఉన్నతమైన విద్య సాధించాలని అంబేద్కర్ చెప్పిన విధానాల ప్రకారం ఆయన చేస్తున్నారండి. ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు అందరూ కూడా ఎవరో ఇబ్బంది పడకుండా మన పిల్లలకి గురుకుల పాఠశాలలో నీటు ఐఐటి కూడా కోచింగ్. చొల్లంగిపేటలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలపై గత వారం రోజులుగా వస్తున్న ఊహాగానాలకి తెర దించేందుకు ఈరోజు తాళరేవు మండలం తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ బీసీసెల్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎటువంటి గురుకుల పాఠశాలను నిలిపేయడం కానీ వేరే సెంటర్స్ పెట్టడం కానీ జరగట్లేదు. ఆ విషయమే డిఎస్ఓ గారిని, ప్రిన్సిపల్ గారిని కూడా అడగడం జరిగింది. అమ్మ, మీకు ఏమన్నా గురుకుల పాఠశాల క్లోజ్ చేయమని చెప్పి ఉన్నారని చెప్పి అడిగి ఉన్నాం. మాకు